మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. కువైట్లో అక్రమ మద్యం సేవించి జరిగిన విషాదకర మరణాల తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు. ఈ క్రమంలో 24 గంటలు నిరంతరాయంగా సాగిన ఆపరేషన్లో 67 మంది అక్రమ మద్యం తయారీ మరియు విక్రయాలలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. దాడుల సందర్భంగా అధికారులు 10 అక్రమ మద్యం కర్మాగారాలను గుర్తించి సీజ్ చేశారు. అరెస్టైన వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్, నేపాల్, భారతదేశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆపరేషన్ను మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్ సభా ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారులు విజయవంతంగా నిర్వహించారు. రియాద్ మేయరాల్టీ మన్పుహా పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 84 సంస్థలను మూసివేసింది. అదే సమయంలో మేయాల్టీ 531 నోటీసులను జారీ చేసింది. 11 సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది. 5322 కిలోల ఆహార పదార్థాలు మరియు 25 కిలోల పొగాకు ఉత్పత్తులను డిస్ట్రాయ్ చేయడంతో పాటు మానవ వినియోగానికి పనికిరాని 31,620 ఉత్పత్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా మొత్తం 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాల్టీ తన మాడినాటి యాప్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు, మాంసం షాపులు, కేఫ్ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. మాడినాటి యాప్ ద్వారా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇండియాలోని కేరళకు వెకేషన్ కోసం వెళ్లిన షార్జాకు చెందిన బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తన కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి దీనికి సూత్రధారి అని కేరళ పోలీసులు వెల్లడించారు. ఆ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈ దురగతానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ క్రమంలోనే షార్జా ఆధారిత ఫార్మసీ చైన్ను నిర్వహించే వ్యాపారవేత్త కేరళలోని తన స్వస్థలమైన మలేపురంకు సెలవుల కోసం వచ్చినప్పుడు కిడ్నాప్కు ప్లాన్ చేశాడని తెలిపారు. కాగా 2 రోజుల తర్వాత పోలీసులు అతడిని కొల్లం నుండి కిడ్నాప్ ముఠా నుంచి సురక్షితంగా రక్షించారు. కాగా ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కేరళ పోలీసులు వెల్లడించారు. ఒమన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మరణించారు. అల్ జబల్ అల్ అఖ్తార్ గవర్నరేట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొంది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈవినింగ్ సెకండరీ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ ప్రారంభమై 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. దరఖాస్తులను మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలని, అందుబాటులో ఉన్న సీట్లను సామర్థ్యం ఆధారంగా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారులు తమ పత్రాలను షేక్ ఈసా బిన్ అలీ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద అధికారులకు సమర్పించాలన్నారు. కాగా మహిళా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను రిఫా వెస్ట్ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ మెయిల్కు పంపాలని సూచించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ ప్రకటనను 31 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. వీటితో పాటు అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కూడా ఇజ్రాయెల్ వ్యాఖ్యలను ఖండించాయి.
ఇది అంతర్జాతీయ చట్ట నియమాలను, అంతర్జాతీయ సంబంధాల పునాదులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ ధోరణి అరబ్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం మరియు ప్రాంతీయ అంతర్జాతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుందని స్పష్టం చేశాయి. జూన్ 4, 1967 నాటి ఒప్పందం ప్రకారం ఆక్రమిత జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేశాయి. గాజా స్ట్రిప్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అంతర్భాగమని చెప్పాయి. అంతర్జాతీయ మద్దతుతో పాలస్తీనాను ఏర్పాటు చేయాలని కోరాయి. అమెరికా భద్రతా మండలి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై కొనసాగుతున్న దురాక్రమణను అడ్డుకోవాలని, శాంతియుత పద్ధతుల్లో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.